వాళ్ళకి మైక్ ఇవ్వద్దు, వాళ్ళకి మైక్ ఇస్తే ఇంకోసారి చెప్పి కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేమేమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి ఇవన్నీ ఏం హామీలు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ మనం ఏమని చెప్తే చేయలేమనేటటువంటి మాట ఆయన నోటికెళ్ళి చెప్తారు. తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారెంటీలు అనేవి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతే అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. బస్ పిల్లగాని అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోన. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. మరి ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు మాటకు అసలు ముందర కూర్చుంటే ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు. ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయిండ్రు. మా గద్వాల ప్రాంతం నుంచి అలంపూరు నాలుకల్లు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరినో పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు పోయిండ్రు. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాపం నాయకులు అక్కడ. కానీ ఆయన హామీ ఏమో ఇస్తలేడు. అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అది కూడా చూపిస్తుంది కదా. ఏమేం తెచ్చినావు నీ సొంతంగా ఏం తెచ్చినావు చెప్పు. ఆడ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, పాలమూల రైలు కొత్త రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఇక్కడ వేసినటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోలి రోడ్డు కానీ ఈరోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటన్నిటి ప్రపోజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నారు. మేము ప్రపోజల్ పంపించి వాటన్నిటిని అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసావు చెప్పరాదు. ఈ జిల్లాలో రోడ్డు వేయించింది నరేంద్ర మోదీయే, ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? అట్లా నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి. ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాసులు ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుపు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పు. ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా మీరు సిలిండర్? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తుంది. ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీ, 0 బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? 0 బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడిచ్చిండు. ఎన్నికలు అంటేనే ఒకటి ఓడిస్తాయా ఒకటి గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు
ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా, మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాము. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా, నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పురా. అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే నీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక ప్రజలంతా ఉన్నా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట నోట్లంట కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసి ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓట్లు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటీస్ కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడనీకే? మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకు ఎవ్వరు ఏం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరగబెట్టలే. హామీ ఇచ్చిన 2014లో అని చెప్తున్నాం. ఎస్, ఒకవేళ హామీ ఇచ్చుంటే ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఒకటేనా అని నేను ప్రశ్నిస్తాను. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించింది. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో భక్తలు కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది. మరి ఇప్పుడు ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డికి జురాల కాడికి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ నోర్లని ఏమైనా మూగమైన ఆయన ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలని మీకు సోయలేదా? అరుణమ్మ ఒక్కతే పోరాటం చేసింది. జిల్లాలో ఎవరు పోరాటం చేసింది చెప్పండి ఎవరు పోరాటం చేసింది? జూరాలకు వెళ్ళి కావాలా అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో పోయి గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరైనా వచ్చిండ్రా? ఎవరైనా ఉన్నారా? ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ రావని, నేను మాట్లాడింది ప్రజలు నమ్ముతారు అనుకొని మాట్లాడితే సరైనది కాదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఓకే చేయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు, దానికి కేంద్రం నుంచి నిధి ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. రెడీగా ఉన్నావా? దానికి రెడీగా ఉంటే రేపు మాట్లాడు. మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి. మరి ఎవరికి ఇచ్చిండ్రో? మీరు కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలను చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల రైతు బంధు పథకం చెప్పండి?
కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధాలు ఎక్కడ ఉంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండ్రు? వ్యవసాయ కూలీలకు 12,000. మరి ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండ్రు? నిరుద్యోగులకు 4,000. ఎంతమంది నిరుద్యోగులకు ఇప్పటిదాకా మీరు నెల నిరుద్యోగ వృత్తి ఇచ్చింది చెప్పండి? ప్రతి నెల ప్రతి మహిళకు 2,500. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పండి? ఒక్కరికైనా వచ్చినాయా? ఏ ఒక్కరికైనా? ఎందుకైనా మీకు ఓటు? ఈ ఓటు మీకు ఎందుకైనా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికే మీకు ఓటేసిండు. ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది. మీరు అంటున్నారు 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇగో ఇలా ప్రధానమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఇలా చూపించమనండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఫోటో కూడా లేదు వాళ్ళకి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు. మరి వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో వాళ్ళ క్యాండిడేట్ ఫోటో ఉండాలి కదా. మామూలు చుట్టుముట్టు జడ్చల్లా ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్లు కనబడతాయి. మరి ఈ హోర్డింగ్లల్లా రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు? మీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు? జవాబు చెప్పాలి దీనికి. అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఇలా ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? నీ కుర్చీ పీకేస్తానే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయవద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగవద్దా? నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు నువ్వే పోయినావు కదా. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించకపోతే తెలంగాణ మనుగడనే కష్టం, అభివృద్ధి లేదని చెప్పినావు కదా. నేను కొట్లాడను, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తానని చెప్పినావు కదా. మరి పూటకొక మాట ప్లేట్ ఫిరాయించి ఎక్కడ రాజకీయమయ్యా? కొత్తగా చూస్తున్నాను నీ దగ్గర. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటావు. పొద్దున ఒకటి చెప్తావు, సాయంత్రం ఒకటి చెప్తావు. ఫార్మాసిటీని తీసేస్తా అని చెప్తే తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుందని చెప్తే పెద్ద ఎత్తున ఈరోజు ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టేషన్కి 9 కోట్లు 8 కోట్లు జిల్లాలో ఉన్న ప్రతి స్టేషన్ వల్ల ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి మన జిల్లా నుంచి ప్రారంభమైనవి. ఇక్కడ నుంచి కృష్ణా వరకు రైల్వే లైన్ పూర్తయి కొత్త ట్రైన్ ప్రారంభమైంది. ఈరోజు ఏవైతే రైల్వే లైన్ ఇంకా మన జిల్లాలో ప్రోగ్రెస్ ఉన్నటువంటి వాటిని కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేయించేటటువంటి పనిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మీలాగా ఓట్ల కోసం హామీలు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఓట్లను దండుకునేదే లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండ్రు. దేశాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు అబద్ధం హామీలు ఇచ్చి 5 గ్యారెంటీలని కర్ణాటకలో ఇచ్చి ఇప్పటిదాకా 5 గ్యారెంటీలే తాగడానికి నీళ్లు పరిస్థితి. ఈరోజు ప్రాజెక్టులలో ఇక్కడ మామూనాడు జిల్లా పరిస్థితి కాదు, హోల్ తెలంగాణలో ఇవాళ తాగునీటికి కటకటలాడుతూ ఉన్నాయి గ్రామాలు. ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు. మరి కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది. మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ నీళ్లు తెచ్చే విషయంలో మీరు చొరవ తీసుకోవడం లేదు? జూలాలకు కానీ భీమాకు కానీ మరి నీళ్లు విడుదల చేయించి రైతుల పంటలకు నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడేటటువంటి విధంగా ఎందుకు మీరు చొరవ తీసుకోవడం లేదు? తాగునీటికి ఈరోజు మామూనాడులో 4 రోజులకు కూడా ఒకసారి నీళ్ళు వస్తాయి, బంద్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జస్ట్ ఏప్రిల్ మాసం ఇంకా రాలే. ఇక్కడ ఇంతకుముందు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చేవి నా ఇంట్లో. ఈరోజు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అంటే పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. దాని మీద మీ దృష్టి ఉందా? దాని మీద మీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందా? ప్రజల సమస్యల పైన మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? కేవలం రాజకీయ స్పీచ్లు కొట్టి
ఇక అయిపోయిందంటే అటువంటి విధంగా ఈరోజు ఉరుకులాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ ఈరోజు పశువులకు నీళ్లు కానీ మనుషులకు నీళ్లు కానీ పంటలు ఎండిపోకుండా పంటలు కాపాడడంలో కానీ ఎక్కడైనా మీ ప్రయత్నం కనిపిస్తూ ఉందా? వాటి మీద దృష్టి పెట్టండి. ఎలక్షన్లతో పాటు ఈరోజు వాళ్ళని పట్టించుకోకుంటే గ్రామాల నీళ్లు తాగే పరిస్థితి లేదు, పశువులకు నీళ్లు దొరికేటటువంటి పరిస్థితి లేదు, మేత దొరికేటటువంటి పరిస్థితి లేదు. వాటిపైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు.